లగచర్ల ఘటనపై సభలో చర్చ పెట్టమంటే పారిపోయారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ టూరిజం నడుస్తోందని ఎద్దేవా చేశారు. అయితే ఏ అంశంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శాసనసభను అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. ఇలా టూరిజం మీద ఏమున్నది భయ్? రెండే పాయింట్లునే టూరిజం మీద. ఢిల్లీ టూరిజం పెరిగింది, జైల్ టూరిజం పెరిగింది తప్పితే ఇంకేమైనా టూరిజం పెరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా టూరిజం మీద ఏముంటుంది చర్చ? ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో 30 సార్లు వేరు, మంత్రులు రేవంత్ రెడ్డి గారు అందరు కలిస్తే 100 సార్లు టూరిజం ఎడికి చేసారు, ఢిల్లీకి చేసారు తప్పితే. కానీ ఢిల్లీ నుంచి ₹1 తీసుకొచ్చింది లేదు తెలంగాణకి ఇప్పటిదాకా. అలా ఢిల్లీ టూరిజం, జైల్ టూరిజం తప్పితే ఏమీ నడుస్తలేదు తెలంగాణలో. కాబట్టి ఆ టూరిజం చర్చ అవసరం లేదు. గడచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ఆదాయం పెంచాలి, ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలన్నటువంటి కనీస విజ్ఞత లేకుండా అవగాహన చేస్తూ ఉంటే వాడు 10 సంవత్సరాలు చేయని పనిని ఈరోజు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ఆదాయం పెంచాలని ఇలా శాంటిషన్ పెడతా ఉంటే వీళ్ళేదో గొప్పగా చేసిన మాట్లాడుతున్నారు. వాళ్లకు ఏ అంశం పైన కూడా మాట్లాడే నైతిక అర్హత లేదనక యావత్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కల్పన కోసం, ఉపాధి అవకాశాల కల్పన కోసం మీరందరూ కూడా సహకరించాలా. మీరు చేయలేని పని మేము చేస్తూ ఉంటే మీకు బాగా, మీకేమైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, మీకేమైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి. కానీ సభను ఇంత అనుభవం ఉన్న వాళ్ళు సభను అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమని